మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బోరుగడ్డ అనిల్ గత కొంతకాలంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ సింపథైజర్గా అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించి అభిమానిగా ఆయన ప్రత్యర్థుల మీద చాలా పరుష పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే దాంట్లో భాగంగా ఆయన టీడీపీ కార్యకర్తలని నాయకులను అలాగే జనసేనకి సంబంధించి కార్యకర్తలని నాయకులను అనుచిత వ్యాఖ్యలు చేసిన పరిస్థితి చూస్తున్నాం. ఆ విధంగా వార్తల్లోకి ఎక్కినటువంటి బోరుగడ్డ అనిల్ ఆయనకి సంబంధించిన పార్టీ ఆఫీస్ ఇది నిన్న రాత్రి ఈ పార్టీ ఆఫీస్ని కొంతమంది గుర్తు తెలియని దుండగులు ఇక్కడికి వచ్చి ఈ ఫర్నిచర్ని ఇక్కడ ఉన్నటువంటి సామాన్ని నా పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి దగ్ధం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే పూర్తిగా ఆఫీస్కి సంబంధించినటువంటి ఫర్నిచర్, చైర్స్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీరువాలు, ఇక్కడ ఉన్నటువంటి ఫైల్స్ కూడా కొన్ని తగలబెట్టినట్టు పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇందులో ప్రధానంగా చూస్తే కొత్తగా ఉన్నటువంటి కథనాలు చూస్తే ఇది చేసింది ఎవరో టీడీపీ కార్యకర్తలు, జన సైనికులకు కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో. ఇటీవల పార్టీ ఓడిపోయింది. పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఉన్నటువంటి విషయాల్లో బోరుగడ్డ అనిల్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు కూడా పార్టీ ఓడిపోవడానికి కారణం అని చెప్పి భావించి వాళ్ళు ఇక్కడ పార్టీ ఆఫీస్కి వచ్చేసి పార్టీ ఆఫీస్ని దగ్ధం చేశారని చెప్పేసి ఒక కథనం ఉంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది తెలియాల్సి ఉంది. దీని మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు అరండేలపేటకి సంబంధించి ఎస్ఐ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అందింది? అసలు ఇక్కడ ఏం జరిగింది? నిన్న రాత్రి స్థానికుల నుండి ఇక్కడ వాళ్ళ నుండే ఫోన్లు వచ్చాయి. అయితే ఇక్కడ ఆఫీస్ తగలబెట్టి పారిపోతున్నారు, కొంతమంది వ్యక్తులు ఎవరో వచ్చేస్తారని చెప్పేసి వెంటనే మేము మళ్ళీ ఇక్కడ స్థానికులు ఫైర్ సిబ్బంది వారిని వాళ్ళందరినీ అలర్ట్ చేయడం జరిగింది. అయితే వచ్చి వెంటనే మంటలు అయితే ఈ పవర్ కనెక్షన్ కూడా ఆపేసి ఈ ఫైర్ డిపార్ట్మెంట్ మేము అందరు కలిసి వీటిని అయితే కంట్రోల్ చేసాము. అయితే ఇక్కడ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళని అడుగుతుంటే ఎవరు ఈ చర్యకు పాల్పడ్డారు అని చెప్పేసి కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. ఈ ఆఫీస్ చూసుకునే కుర్రవాడి దగ్గర రిపోర్ట్ తీసుకున్నాము. దాని మీద ఎవరనేది ఐడెంటిఫై చేస్తాము. సార్, గతంలో కూడా ఈ దాడి జరిగింది. సో ఇప్పుడు ఈ దాడి చేసింది ఎవరని మీరు భావిస్తున్నారు? అట్లా భావించడానికి అయితే మాత్రం లేదు. ఏదైనా ఖచ్చితంగా ఉంటేనే మాట్లాడి దాన్ని మళ్ళీ మీడియా సమావేశం పెట్టి మాత్రమే చెప్పగలం. సార్, ఇప్పుడు రాష్ట్రం మొత్తంగా టీడీపీ, వైసీపీ సంబంధించి ఇరు వర్గాలు దాడులు చేసుకున్న పరిస్థితి. అయితే ఈసారి ఇక్కడ ఇంకో కొత్త కథనం వినపడుతుంది. వైసీపీ వాళ్ళే అసమ్మతితో పార్టీ ఓడిపోవడానికి ఈయన కూడా ఒక కారణం అని చెప్పేసి దాడి చేశారని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? అదే ఏదైనా కానీ నేను ఒక పోలీస్ ఆఫీసర్గా ఫ్యాక్ట్ అన్ని వెరిఫై చేసుకుని కానీ మాట్లాడలేను. ఇప్పుడు ఏం చెప్పినా నా ఒపీనియన్ వీళ్ళు చెప్పిన మాటలానే ఉంటుంది. మేము కెమెరాలు ఈ రూట్లో వెరిఫై చేసుకొని ఆ టైంకి ఎవరు వచ్చారో అన్నీ ఖచ్చితంగా వివరాలు తీసుకుని కానీ ఒకటి కన్క్లూజన్ నేను చెప్పను. సరే, భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి జరగకుండా ఇటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ ముఖ్యమైన సెంటర్లో కొన్ని ఐడెంటిఫై చేసాము. ఆ సెంటర్లో పికెట్లు ఏర్పాటు చేయడం, వాటిని కంటిన్యూ చేయటం, మళ్ళీ స్థానికులకి అందరికీ ఇక్కడ కానీ మేము ఐడెంటిఫై చేసిన ప్రాంతాల్లో కానీ అందరికీ ఫోన్ నెంబర్లు షేర్ చేసి వెంటనే సమాచారం ఇచ్చినట్టుగా దగ్గరలో ఉండే సెంటర్లో పోలీస్ పికెట్లు కంటిన్యూస్గా ఏర్పాట్లు ఆల్రెడీ రన్ అవుతున్నాయి. ఇప్పుడు అవి కంటిన్యూ అవుతున్నాయి. ఇంకొంచెం పెంచే ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. ఆ పికెట్లు ఉండి వెంటనే ఏదైనా జరిగినా తక్కువ అటెండ్ అయ్యి జరగబోయే ఇటువంటి నష్టాన్ని నివారించడానికి ఏర్పాట్లు అన్ని ఆఫీసర్స్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటున్నారు. సార్, స్థానికులు దీనికి సంబంధించి చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగింది, మళ్ళీ జరుగుతున్నాయి, మళ్ళీ జరిగే అవకాశం ఉంది. చుట్టుపక్కల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారికి సంబంధించి మీరు ఏం చెప్తారు? వాళ్ళకి సంబంధించి ఇక్కడ పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ ఇటువంటి అటాకులు జరగకుండా కానీ ఇవన్నీ ఏమి లేకుండా కానీ ఏర్పాటు చేస్తున్నాం. అయితే స్థానికులకి ఇంకా మా తరపు నుండి మాత్రం వాళ్ళకి పోలీస్ పికెటే మేము కల్పిస్తున్న రక్షణ అని చెప్పచ్చు. అయితే వీళ్ళు ఈ పర్మిషన్ ఉందా లేదా అనేది వీళ్ళు డౌట్ వ్యక్తపరుస్తున్నారు. దానికి సంబంధించి సంబంధిత అధికారులు కూడా అలర్ట్ చేసాం. అది ఈ పర్మిషన్ ఉన్న బిల్డింగా లేని బిల్డింగ్ అనేది మేము తెలిసి చెప్పలేము. వాళ్ళు సంబంధిత అధికారులు అంటే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి వాళ్ళ యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు. ధన మోత అనిపించింది. ఇంకా అప్పుడు మా అబ్బాయిలు మా వాళ్ళు వచ్చేసరికి అప్పటికే మండుతున్నది. నేను కూడా భయం వేసి పక్కకి వెళ్ళి నిల్చున్నాను అనమాట. అంటే ఏ సమయం అది? అంతే 10 దాటింది. 10 నిమిషాలు 10 బావో అవుతుంది.
టైంకి. ఎంతమంది ఉన్నారు అక్కడ? జనాన్ని నేను చూడలేదు, వచ్చేసరికి జనం ఎవ్వరు లేరు. జనం ఎవ్వరు లేరు. మామూలుగా మంట మట్టుకు మండుతుంది బాగా, అన్నీ అక్కడ పడేసి ఉన్నాయి అనమాట. అమ్మ గతంలో కూడా ఒక సంవత్సరం క్రితం జరిగింది. అది 1:30కి జరిగింది నైటు. జరిగితే మేము నిద్రలో ఉన్నాము, ధన మోత వినబడుతుంటే అక్కడ ఇలా బిల్డింగ్ కాదు కదా అప్పుడు, మామూలు షెడ్డు, అద్దాలు అవి పగిలినాయి. పగిలితే మాతిన మా అబ్బాయిలు మా వాళ్ళు అందరూ వచ్చి ఏంటేంటని అడిగితే విరికొండాలని చెప్పేసి అని అది ఇక తగలబెట్టేశారు. అన్ని చోపాలు గీపాలు బయట షెడ్లోకి తగలబెట్టారు. అప్పుడు బిల్డింగ్ లేదు, అద్దాలు పగలగొట్టారు, మామూలుగా ఇది చేశారు. అన్న మీకున్న సమాచారం ప్రకారం అసలు ఎవరు చేస్తుంటారు ఏంటనేది ఎవరు తెలియదు అయ్యా, మాకేం తెలుసు. జనం వచ్చారు అని అంటున్నారు, కానీ నేను వచ్చేసరికి జనం కూడా లేదు. మీ ఇంటికి అనుకునే పక్కన ఈ ఆఫీస్ కూడా ఉంది. అదే ఇప్పుడు బాధ అయిపోయింది మాకు, పెద్ద ప్రాబ్లం అయిపోయింది అయ్యా. ఏం చేయాలో అర్థం కాదు. అసలు ఇక్కడ ఇళ్ల మధ్యలో ఏంటి లేబర్ కాలనీ అంటే మామూలుగా ఏదో తక్కువ జీతం ఉన్న వాళ్ళకి పేదవాళ్ళకి ఇచ్చారు ఇల్లు, లేబర్ కమిషనర్ని వాళ్ళు, లేబర్ ఆఫీసులో వాళ్ళు. ఇక్కడ ఆఫీస్ పెట్టారు ఇళ్ల మధ్యలోనే. మనం ఏమంటానికి ఏది లేదు. వాళ్ళకి వాళ్ళ తాతకు వచ్చింది, ఇప్పుడు అనిల్ అని నా తాతకు వచ్చింది. ఆరోగ్యశ్రీ ఏదో ఆయన పేరు నాకు గుర్తులేదు. మేము వచ్చి కూడా 50 ఏళ్ళు అవుతుంది. మరి ఇప్పుడేమో ఈ రకంగా జరుగుతుంది. ఇది 3వసారి. మేమేమో వాళ్ళు 2వసారి అక్కడ గబుక్కుని ఆరిపారు కనుక సరిపోయింది, లేకపోతే ఇంకోసారి తగలడేదయ్యా. ఈ మధ్య కాలంలో ఇట్లాంటి పరిస్థితులు ఏమన్నా ఏం లేవా? ఏం లేవు. ఇంతకుముందు ఒకసారి జరిగింది, ఈ మధ్యలో ఒకసారి జరిగితే మా పిల్లలు మా మనవడు వాళ్ళు వచ్చి ఆ మూల ఆర్పేశారు. అంతటితో అయిపోయింది. వెంటనే ఫోన్ చేసి చెప్పాము ఇలా జరుగుతుందని. ఇంకా బందోబస్తు పెట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ రకంగా జరిగిందనమాట. అమ్మ దీనికి మీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, భయంగా ఉంటున్నారు. భయం ఏంటండి, అదే ఆ అధికారులకి పోలీసులకి అసలు మొన్నటిదాకా పోలీసులు కూడా వచ్చి ఉన్నారు ఇప్పుడు. ఎందుకమ్మా అని అంటే ఇదని చెప్పి అన్నాడు అనమాట. అని భయంగా ఎందుకంటే ఈ రేకులు ఏ కాస్త రాయి పడినా కూడా మేము అక్కడే పడుకుంటాం, అక్కడే ఇది కదా పిల్ల జల్లతోటి పిల్లాడిపోతున్నాం అనుకోండి, గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకుని ఉంటున్నాం. పక్కనే గ్యాస్ బండ ఇదే మా వంటగది, సెగ తగిలి మళ్ళీ ఉన్నా అన్నీ అక్కడే ఉంటున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు అయ్యా మాకు. మరి పోలీసుల్ని అధికారులని మీరు ఏమడుగుతున్నారు? ఏమడుగుతున్నాయి, ఇక్కడ ఆఫీస్ పెట్టకుండా మామూలుగా ఏదైనా ఇల్లు పెట్టుకుంటే బాగుండేది. ఆఫీస్ అంత పెద్ద ఆఫీస్ కట్టారు, ఇప్పుడు మేమేం చేయాలో అర్థం కావట్లేదు. గట్టిగా అడగడానికి మాకు అంత ఇది లేదయ్యా. అది పరిస్థితి. ఇప్పట్లో ప్రాణాలు పెట్టుకుని ఉంటున్నాం. సిమితం అనేది లేదు మాకు. మా ఆయన రేకులు పాతయి, ఎప్పుడో 25 సంవత్సరాలు అయింది వేసి. ఏ చిన్న రాయి పడినా పగిలిపోతుంది. కట్టేటప్పుడు మేము జాగ్రత్తగా కట్టండి, ఏది కాస్త ఇదైనా కూడా మళ్ళీ మా రేకులు కొన్ని అలా జాగ్రత్తగా కట్టుకున్నారు. ఇప్పుడు ఈ గొడవలతో మళ్ళీ భయం వేస్తుంది. మళ్ళీ ఇప్పట్లో ప్రాణాలు పెట్టుకుని అదే పరిస్థితి. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా ఇక్కడ బిల్డింగ్ కట్టి? ఈ సంవత్సరమేనయ్యా కట్టాడు, సంవత్సరం కూడా అవ్వలేదు ఇంకా. అంతకు ముందు ఇక్కడ ఏముండేది? మామూలు షెడ్డేనే, ఇగో ఇట్లాగే ఇల్లు, ఇగో మా అందరికి ఉన్నట్టుగా ఇలాగే ఇల్లు ఉండేది. అప్పుడు ఆయన ఉండేవాళ్ళ? అనిల్ గారే ఉండేవాళ్ళ? నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళు అందరూ ఉండేవారు. వాళ్ళ నాన్నగారు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఉంటున్నారు. ఇది ఆఫీస్ కింద పెట్టుకున్నాడు ఈయన. పెట్టుకుని ఈ రకంగా చేస్తున్నారు. ఏం చేయాలో మాకు అసలు పిచ్చెక్కిపోతుంది మాకు. గతంలో జరిగినప్పుడు ఆయనతో ఏమన్నా చెప్పే ప్రయత్నం చేశారా అనిల్ గారితో? ఏమన్నా ఇట్లా జరుగుతుంది అని? ఏం భయం లేదులేమ్మా, ఇంకెందుకు ఇంకేం చేస్తారు, ఇగో అని చెప్పన్నారు. ఇట్లాగే మీడియా వాళ్ళని తీసుకొచ్చి చూపించాడు, చెప్పాడు, చేశాడు. ఇంకేముంది, ఇంకా గట్టిగా కట్టుకున్నాం కదా అని అన్నారు. గట్టిగా కట్టినా ఏం లాభం, ఎప్పుడు కూల్ చేస్తారో అని భయం వేస్తుంది. అది ఇనుప రాడ్డుతోటి పెద్దగా ఇదిగా కట్టించాడు. ఏ ఒక్క రాడ్డు పైన మాకు అయిపోతాం. ఇప్పుడు కట్టారు, అంతకు ముందు ఇక్కడ ఏముంది? అంతకుముందు పాత ఇట్లాగే ఉండేది, క్వార్టర్స్ లాగాను. షెడ్ ఉండేది, ముందు షెడ్ కింద వేసుకుని బయట షెడ్ వేసారు. ఇప్పుడు అది పడగొట్టేసుకుని ఇది కట్టుకున్నారు. కట్టి కూడా ఇంకా రంగులే పూర్తాల, బయట కూడా అంతా
అందులో వేద్దామని రెడీ చేసుకున్నారు. బ్రదర్, నిన్న రాత్రి మీరు ఎక్కడే ఉన్నారు కదా, ఈ దాడి జరిగిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చారు. ఏం జరిగింది, మీరు ఏం చూసారు? వచ్చే టైంకి అందరూ వెళ్ళిపోయారు కూడా, ఇంకా మంటలు అంటుకున్నాయి. ఇంకా పోలీసులు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే వచ్చారు. అలాగే ఆపాలి అని చెప్పి ఫస్ట్ కరెంట్ వాళ్ళు వచ్చి పోలీసులు రాని కరెంట్ కట్ చేశారు. నెక్స్ట్ ఈ వాటర్ పైప్తో ఉన్న వాటిని ఆపాము. నెక్స్ట్ పోలీసులు ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చారు. ఇంకా అంటే ఎంతమంది చేశారు ఈ దాడి నిన్న? అంతే, మనం వచ్చేసరికి వెళ్ళిపోయారు, ఎవరు లేరు. గతంలో ఒక దాడి జరిగింది కదా, అవును సార్. దాని తర్వాత మీరు పోలీసులు కంప్లైంట్ చేసి లేదంటే ఇక్కడ పరిస్థితులను అడిగే ప్రయత్నం చేయలేదా? పోలీసులు రెగ్యులర్గా పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు, ఎవ్రీ నైట్స్ వస్తారు చేస్తారు. ఆయన చెప్పారు పోలీసులతో కాంటాక్ట్లోనే ఉంటారు. మొన్నటిదాకా అయితే బాగానే ఉంది. ఎలక్షన్ అయితే రిజల్ట్స్ వచ్చాయి. సో ఈ దాడులు ఇక్కడతో ఆగిపోతాయి, మళ్ళీ జరుగుతాయని అని అనుకుంటున్నారా? అది మనం చెప్పలేము, రేపు ఏం జరిగింది. సో ఇక్కడ పరిస్థితి అయితే ఇలా ఉంది. దీని మీద అధికారులు ఇంకా భవిష్యత్తులో ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది. కెమెరామెన్ మనోజ్తో శివరాజ్ శంకర్, సుమన్ టీవీ.